తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పేర్లతో అక్రమ ఇసుక రవాణా చేసే వారికి పెద్ద పండుగగా మారింది. అయితే శుక్రవారం ఒకే రోజు పాత తాండూరు కాగ్న నది నుంచి సుమారు 50 నుంచి 60 ట్రాక్టర్లు ఇసుక రవాణా జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన స్థానికులు, విలేకరులు ఇసుక ట్రాక్టర్ల ఇసుక రవాణా తీరును పరిశీలించగా ప్రతి ఒక్కరూ తమకు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఉన్న ఇసుక రవాణా పర్మిషన్లను ఫోన్లో చూపిస్తున్నారు. ఆ పర్మిషన్ లెటర్ లో 2 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు, 4 ట్రాక్టర్లకు 2 రోజుల పాటు నది నుంచి ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్ నెంబర్, ట్రాలీ నెంబర్ను పొందుపరిచి జారీ చేశారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మొత్తం గ్రామ పరిధిలో కొనసాగుతుంటే ఇసుక ట్రాక్టర్లలో ఉన్న ఇసుక మాత్రం తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పలు నిర్మాణాల వద్ద డంపింగ్ యార్డులలో ఇసుక నిల్వగా మారాయి. అయితే ఇలా రోజుకు 2 ట్రాక్టర్ల కాకుండా అక్రమంగా 2 రోజులలో సుమారు 5 నుంచి 10 ట్రాక్టర్లను ఒక్కొక్క వ్యక్తి అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగ అధికారులు కూడా దృష్టి పెట్టడం లేదు. దీంతో ఇసుక అక్రమార్కులకు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నట్లుగా వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంత ఇసుకగా నది నుంచి బయటకు వస్తే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అయ్యాయో ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులే చెప్పాలని పలువురు విమర్శిస్తున్నారు. బండి బండి కాంతా ఏ కాంతు మాట్లాడు కాంతు కరెక్టే ఏ కాంతు ఒకటే కదా నెంబర్ నెంబర్ ఎవరిదానా బండి ఎవరిది నంబర్ కొట్టు ఫోన్ కొట్టు రాముదేనా गाड़ी अपनी है वो गाड़ी अपनी है वो किसान करा था क्या देख लेते ना कैसा बोले हां एक बार ఇక్కడ ఏమన్నా ఏం చెప్తున్నావు అన్నాడా సరళకు